జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్గనైజర్ చీఫ్ కన్వీనర్ సుభాష్ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను చాటి చెప్పడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మేజర్ జనరల్ మిశ్రా, జిహెచ్ఎంసీ అధికారి కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని వారు కోరారు. ఇప్పుడు పాస్ట్ ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో 47% పోలింగ్ జరిగింది. ఈ 47% పోలింగ్ ఈ సూసైడల్ మూవ్మెంట్ ఉంది డెమోక్రసీకి. డెమోక్రసీలో 47% పోలింగ్ జరిగితే మేము అందరు మనసులో కూర్చొని చాలా ఆందోళన అయిపోయింది. ఈ 47% కి మేము ఎట్లా క్యాంపెయిన్ చేసేసి 97% చేయాలి, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. దాని గురించి 25th జనవరి నేషనల్ ఓటర్స్ డే, ట్రిబ్యూట్ టు డెమోక్రసీ. నేషనల్ ఓటర్స్ డే మన దేశంలో ఎలక్షన్ కమిషనర్ ఇస్ ది ఫస్ట్ వారియర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఓటర్ ఇస్ ది లాస్ట్ సపోర్టర్ ఆఫ్ డెమోక్రసీ. ఆ నేషనల్ డేలో మన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. మన తెలంగాణలో మనమందరు కలిసి ఎప్పుడు వరకు ఎవ్రీ ఎలక్షన్ లో పోలింగ్ పర్సెంటేజ్ 90% ఎక్కువ కాదు, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ కంటిన్యూ లాంచ్ చేస్తాం. మేము కన్విన్స్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, మోటివేట్ చేస్తున్నాం. డెమోక్రసీకి పార్టిసిపేషన్ లో ఏం బెనిఫిట్స్ ఉంటుంది. ఒక స్టేబుల్ ఏబుల్ గవర్నమెంట్ ఉంటే, ఎవరు మనం మీద గవర్న్ చేస్తే వాళ్ళు ఏబుల్ ఉంటే, వాళ్ళు స్టేబుల్ ఉంటే మనకి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, మనకి ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది. ఈ డెమోక్రసీలో మనం లేజినెస్ పెడితే ఈ డెమోక్రసీకి ఒక ఉత్సవంగా మనం సెలబ్రేట్ చేయలేదు. మనం ఎక్కడైనా పిక్నిక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఈ లేజినెస్ తోని ఏం రిజల్ట్ జరుగుతుంది, దానికి 5 years మీరు చాలా బాధపడతారు. దాని గురించి అందరికీ కలిసి మాట్లాడుకొని కన్విన్స్ చేసేసి మీరు ఎవరికి ఓట్ వేస్తారు, మేము ఎవరికి ఈయనకి ఓట్ అయ్యి ఆయనకి ఓట్ అయ్యి జీవితంలో చెప్పాం.